6 లక్షల మందిని ప్రజలను అరణ్య మార్గంలో వారికి ఏ లోటు లేకుండా వారికి ఏ ఇబ్బంది కలిగించుకున్న అంతమంది ప్రజలను మోషే అహరోనులు వారితో పాటు మిరియాము కూడా ఉండి వారిని ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఎంతగానో తోడ్పడ్డారంట. కానీ వాళ్ళంతా ప్రయాసపడి నడిపించినప్పటికీ కూడా ఆ ప్రజల్లో ఉన్న విధేయతను బట్టి వారిలో ఉన్న అవివేక స్థితిని బట్టి వాళ్ళు ఏమన్నా కానాన్ని చేరగలిగారా? ఎంతమంది చేరారు? 2 మాత్రమే చేరారు. కానీ వీరి సేవకులు ఈరోజు ఎంత కష్టపడుతున్నా ప్రజలు వినేవారు తక్కువైపోతున్నారు కదా. అది ఆ రోజుల్లో నుంచే వస్తుంది. 6 లక్షల ప్రజలకి 2 మాత్రమే పాలుదేరు ప్రవహించే దేశానికి వెళ్తా ఉన్నారు. రాత్రి కాలంలో వాక్యం వింటున్న మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో విధేయత కలిగి క్రమశిక్షణ కలిగి విన్న వాక్యాన్ని నెమరు వేసుకునే అనుభవం కావాలి మనకి. విన్న వాక్యాన్ని వదిలేసే వాళ్ళం కాకుండా నెమరు వేసుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి ఎదిగేవారిగా ఉండాలి. ఈ మిరియాములో ఉన్న మొదటి లక్ష్యం ఏంటంటే దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన స్త్రీ. దేని కొరకు ఏర్పాటు చేయబడిందంట? దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడింది. దేవుని పని అంటే పరిచర్య చేయటము, సువార్త ప్రకటించడమే కాదు. ఇదే కొంతమంది పని అనుకుంటారు. అది సువార్త ప్రకటించడం దేవుని పనిలో ఉండటం ఇది కాదు. మందిర పనిలో ఏ విషయానికైనా ఊడ్చే విషయంలో కానీ, కడిగే విషయంలో కానీ, శుభ్రం చేసే విషయంలో కానీ, పరిచర్య విషయంలో ఏ పని అయినా దేవుని పనే కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంటు ఇస్తాడు దేవుడు కదా. కొంతమందికి వాక్య పరిచర్య చేసే తలంటు, కొంతమందికి పాటలు పాడే తలంటు, కొంతమందికి ప్రవచనాలు చెప్పే తలంటు, కొంతమందికి పరిచర్య చేసే తలంటు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ తలంతులు మనం ఉపయోగించుకుంటూ దేవుని పనిలో ముందు కొనసాగాలి. మిరియాములో ఉన్న మొదటి అనుభవం ఏంటి? దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన స్త్రీ. నిర్గమకాండంలో మనం ఫస్ట్ నుంచి చదివినట్టయితే ఆమె గురించి రాయబడతా ఉంటుంది. ఆమె అంట ప్రేమ కలిగిన స్త్రీ అంట. ఏ స్త్రీ? ప్రేమ కలిగిన స్త్రీ. ఏ ప్రేమ అది? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ లేకపోతే ఆ మోషేను రక్షించగలిగేదేనా? ఆ మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా మిరియాము చేర్చగలిగింది. ఎలాంటి నాయకుడు అంటే గొప్ప నాయకుడు. ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రక్షణ వచ్చింది. అలాంటి ప్రేమ కలిగిన స్త్రీగా దేవుడు ఏర్పాటు చేశాడు. మూడవదిగా విధేయత కలిగిన స్త్రీ. ఏ స్త్రీ అంట? విధేయత కలిగిన స్త్రీ. విధేయత ఉండబట్టే కదా తల్లి మాటని తన తమ్ముడిని రక్షించుకోగలిగింది కదా. తల్లి మాట విన్నది, తల్లికే మంచి సలహా ఇచ్చింది. మూడవ అధ్యాయంలో ఉన్న అనుభవం ఏంటంటే విధేయత కలిగిన స్త్రీ. 4వదిగా సమయోస్ఫూర్తి జ్ఞానం కలిగిన స్త్రీ. ఏ జ్ఞానం అంటది? ఏ జ్ఞానం? సమయోస్ఫూర్తి జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానం కలిగిన స్త్రీ. ఈ లోక జ్ఞానం కాదండి. లోక జ్ఞానము వెర్రితనము. ఈ లోకంలో జ్ఞానము దేనికి పనికిరాదు. కానీ దేవుని జ్ఞానము కలిగి ఈ మిరియాము తన తమ్ముడి విషయంలో ఎంతో శ్రద్ధతో దేవుని కొరకు ఆ బిడ్డను పెంచడానికి ఈ మిరియాము ముందంచులో ఉంది. దేవునికి విధేయత కలిగింది, దేవుని భయభక్తులు కలిగింది. తన కుటుంబ వారికి కానీ, తల్లిదండ్రులకు కానీ దేవునికి మంచి ఒక సాక్షిగా నిలబడింది కదా. ఎక్కువ పేరు కూడా తన కూతుర్ని క్రమశిక్షణగా పెంచింది. బాల్యం నుంచి దేవుని అడుగుజాడల్లో నడిచే బిడ్డలుగా ఎక్కువ వేరు పెంచింది. ఎక్కువ వేరంటే ఎవరో అర్థమైందా ఇప్పుడు? ఎక్కువ వేరంటే ఎవరు? మోషే యొక్క తల్లి. బిడ్డలను క్రమశిక్షణలో పెంచింది. మోషే, అహరోను, మిరియాములు కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించారు. కానీ ఎంతవరకు మిరియాములో ఉన్న అనుభవాలు మనం చూసాం కదా. ఎన్ని అనుభవాలను చూసాం? 4 అనుభవాలను చూసాం. ఈ 4 కూడా దేవునికి ఇష్టానుసారమైన అనుభవాలు. చివరికి వచ్చేసరికి ఆమెలో కొన్ని దేవునికి విరోధమైన గుణాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు మిరియాము గురించి మంచిగానే విన్నాం కదా, మంచి మాటలే విన్నాం. కానీ చివరిలోకి వచ్చేసరికి తన తమ్ముడైన మోషేను
దేవుని ఎరిగిన పెట్టే, దేవునికి ఇష్టానుసారంగా నడిచిన పెట్టే, దేవుని అడుగుజాల్లో విధేయత కలిగిన బిడ్డ కదా, దేవునికి విధేయత కలిగిన బిడ్డే. కానీ చివరిలో దేవునికి వ్యతిరేకంగా జీవించింది. దేవుని సేవకుడైన మోషేను దూషించింది, హేళనగా మాట్లాడింది. తద్వారా ఆమెకేమొచ్చిందండి? కుష్టి సంపాదించుకుంది. ఆ చివరికి ప్రభువారు కుష్టి వచ్చినప్పుడు తన తమ్ముళ్ళు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, తన తండ్రి వెళ్ళి ఆమె ముఖం మీద భూమి వేస్తేనే ఆమెకున్న కుష్టు నయమైపోతుంది అని దేవుడు వారు సెలవిచ్చారు. అలా దేవునికి ఇష్టానుసారంగా జీవించి చివరికి ఆమె దేవునికి వ్యతిరేకంగా మారిపోయింది. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంటే చావైనా బ్రతుకైనా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించేవాడిగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు దేవుడు అనుకోవటం, కష్టం వచ్చినప్పుడు ఏం దేవుళ్ళని నిరుత్సాహం అనేది మనలో రాకూడదు కదా. మిరియాము జీవితాన్ని మనం చూసాక బాల్యం నుంచి దేవుని అడుగుజాడలో నడిచింది, విధేయత కలిగింది, సహోదర ప్రేమ కలిగింది, దేవుని భయభక్తులు కలిగింది. తన తమ్ముని ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా తీర్చిదిద్దారు. కానీ చివరికి వచ్చేసరికి ఆ దైవ సేవకుడైన మోషేను దూషించిన దాన్ని బట్టి ఆమె పొందడానికి కీడును పొందుకుంది. రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఏంటంటే మన శ్వాస విడిచేంత దేవునికి ఎలా ఉండాలి? ఇష్టానుసారులుగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారుగా మనం జీవించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కదా. మిరియాము గురించి మనం తెలుసుకున్నామా? ఈసారి అడిగినప్పుడు చెప్తారా? మర్చిపోతారా? విన్న వాక్యాన్ని వెళ్ళి నెమరు వేసుకోవాలంట కదా, గుర్చి పెట్టకూడదు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసాము, ప్రయోజనం ఉండదు కదా. 2 మాటలైనా హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు దానికి తగిన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో మనకు తెలుసు, ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంట. దేవుని మాటలు కూడా అలాంటి శ్రేష్టమైన మాటలు. కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం, దేవుని అడుగుజాడల్లో నడుద్దాం, మిరియాములాగా దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. చివర ఉన్న ఆమె విధానాన్ని వదిలేద్దాం. ఆమె మోషేని దూషించింది, ఆమె దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, అవి తీసేద్దాం. ఎలా ఉండాలి? దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి, దేవునికి విధేయత కలిగిన వారిగా, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన వారిగా మనం జీవించినప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కొంతమంది అనుకుంటారు, నా ఇల్లు నా పనులు నా ఇల్లు చూసుకునే సరిపోతుంది, దేవుని పని ఏం చేయగలం అని కదా. మన పని చేసుకుంటూ దేవుని పని కూడా చేయాలి, అప్పుడే మనకి ఆశీర్వాదాలు వస్తాయి కదా. దేవుని పని కూడా మనం చేసినప్పుడే మెండైన దేవుల్లో మనం పొందుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుకుందాక.